ఏ విధంగా చేయాలి ఎంఎస్ఎంఈ పాలసీ? చాలా సందేహాలు ఉండే మీకు అందరికీ. చాలామంది మరి పరిశ్రమలకు సంఘాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మాతోని ముఖ్యమంత్రి గారితోని సమావేశమైనప్పుడు వారి సమస్యలను మా దృష్టిలో పెట్టడం, మరి దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్డ్ పాలసీ తీసుకురావాలని ఆలోచన చేస్తే దాదాపు మా స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ డైరెక్టర్ గారు, పరిశ్రమల శాఖకు సంబంధించిన మా అధికారులందరూ కూడా మరి పరిశ్రమల సంఘాలను సంప్రదించడం జరిగింది. విస్తృతంగా వారితోని సంప్రదింపులు జరిపి పాలసీ రూపకల్పన చేయడానికి, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, స్టేక్ హోల్డర్స్ సంబంధించిన అనేక మందితోని చాలా సందర్భాల్లో వారితో కూడా సమావేశమై వారి నుంచి వచ్చిన దాదాపు 115 నుంచి 120 సూచనలు, వారి నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని కొత్త పాలసీని మరి మనం ఆవిష్కరణ చేసుకోవాలని, ఒక సానుకూలమైన ఒక వెరీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ వాతావరణం క్రియేట్ చేయాలని ఈ పాలసీ ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు ఇంక్లూజివ్ పాలసీ చేయాలని మా సోదరిమని చెప్పింది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ మహిళల పారిశ్రామికవేత్తలతో సహా అందరికీ కూడా సమ్మిళితంగా శ్రేయస్సు జరగాలనే ఆలోచన భాగమే ఈనాటి పాలసీ విధానం.